कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरुष्व रामपूर्वायोध्या प्रवर्तते उत्तिष्ठ नरकार्जूना कर्तव्यं दैवमाह्निकम्. అమ్మా నీకు జ్వరమే వచ్చి నువ్వెందుకు వచ్చినావు? ఇంట్లోకి వెళ్ళు. ఏడ తగ్గింది ఇంకా తగ్గలేదు. ఇంట్లోకి పో అమ్మా, పో ఫస్ట్ ఇంట్లోకి పో. తాతయ్య ఆమె ఎందుకు మాట్లాడదు? ఆమెకు దేవుడు మాటలియలేదు బిడ్డ, ఆమె మూగామె. అయ్యో పాపం తాతయ్య. అమ్మా అమ్మా అన్నం కూర వండినా తలాబీలో పెట్టినా తాత బయటకి వెళ్ళి రాగానే ఇద్దరు కలిసి తినుంది. గోళీలు వేసుకున్నావా నువ్వు? నేను తిన్నా, నీ బాక్స్ కూడా పెట్టుకుంటాను. గోళీలు వేసుకున్నావా నువ్వు? సరే పోతాను. బాయ్ అమ్మ. బాయ్ అమ్మ. సింధు, నీ గురించే నీ క్లాస్కి వెళ్ళొస్తున్నా. సార్ ఇప్పుడే వస్తున్నా, బస్సు మిస్ అయింది సార్. దేని గురించి సార్? దేని గురించి అంటావేంటి? నీ ఫీ ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. 1 మంత్ నుంచి చెప్తున్నా. వాట్ హ్యాపెండ్? సార్ ప్లీజ్ సార్. 1 వీక్ అయితే సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. నీకు హాల్ టికెట్ కూడా ఇవ్వను. సార్ ప్లీజ్ సార్, మా తాతకి చెప్పిన 15 డేస్ తర్వాత వడ్ల పైసలు వస్తాయి అన్నాడు సార్. అవి రాగానే కట్టేస్తాను సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? వడ్ల పైసలు వస్తాయి, బర్ల పైసలు వస్తాయి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనుకున్నావా, కూరగాయల మార్కెట్ అనుకున్నావా? నీ ఫీ గురించి ప్రిన్సిపల్ సార్ నాకు టార్చర్ చేస్తుంది. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ అంటే నేనేం చేయాలి? సార్ ఒక 10 డేస్ టైం ఇవ్వండి సార్. డూ వన్ థింగ్. ప్రిన్సిపల్ సార్కి మీ బాబాయ్ తెలుసు కదా, మీ బాబాయ్తో ఒకసారి ప్రిన్సిపల్ సార్కి కాల్ చేయించు. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. షూర్ సార్. పిన్ని బాగున్నావా? బానే ఉన్నా. ఎందుకు ఇట్లా వచ్చినావు? బాబాయ్ కోసం వచ్చిన పిన్ని. బాబాయ్ లేడా? ఎందుకు? బాబాయ్తోనేం పని నీకు? కాలేజ్లో ఫీజు కట్టలేదని ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలేదు పిన్ని. తాత వడ్ల పైసలు వచ్చినాక ఇస్తానని చెప్పిండు. బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా అని మాట్లాడిద్దామని వచ్చిన పిన్ని. బాబాయ్ పని మీద హైదరాబాద్ వేయండు. ఫోన్ చేయకు, ఫోన్ ఎత్తాడు, ఆయన బిజీగా ఉంటాడు. అయినా నీకు ఇంజనీర్ చదువేందుకే? మామూలు చదువు చదివితే ఏమైంది? మీ అయ్యి ఎప్పుడో చచ్చిపోయే, మీ అవ్వేమో మూగది. అది ఏమైనా రోగాల కుప్పే. ఉన్న పైసలన్నీ దాని తలగబెట్టుడే అవుతుంది. ఏ నుంచి వస్తాయి అనుకుంటారు పైసలు? మామూలు చదువు చదివితే ఏమైంది? ఇక ముసలాయనే సాత కాకపోయినా భూమి కౌలుకు వట్టి పంట వండించి ఆ పైసలన్నీ మీకే పెట్టబట్టే. ఆయనకు వచ్చే పింఛన్ పైసలు కూడా మీకే పెడతాడు. ఆయన ముఖానికి ఏనాడన్న రూపాయి మాకు ఇచ్చిండా? మీ అయ్య కొడుకుగా నేను కొడుకు కాదా? ఇంకా సిగ్గు లేకుండా బాబాయ్ అని వచ్చినావా? మళ్ళీ ఇటు ముఖాన్ని వచ్చావు. అబ్బో ప్రేమతో మాట్లాడి బాబాయ్ దగ్గర 4 ముచ్చట్లు చెప్పి పైసలు దొప్పుకొని పోదామని వచ్చినావు. ఆ ముసలోని తినే ఇంకా అయితలేదు, మాది కూడా తింటానని వచ్చినావా? పోయి నుంచి.
అంజయ్ బాపు ఏం చెప్తున్నావే? ఏం లేదురా, గడ్డిమోపు కట్టలు కట్టించింటి, అవి తీసుకొచ్చి దొడ్లేసిన. ఏ పడి పట్టినావు కౌలు? 4 ఎకరాలు పట్టినా. ఏమో మధ్యనే జాతన అవుతుంది. 70 ఏళ్ళకి వచ్చినావు, మాకేమో ఉన్న 2 ఎకరాలు దున్నుకొని నాటేసుకుంటే జాతన అవుతలేదు. నువ్వు మంచిగా ఉన్నావే, మాకన్నా ఉన్నావు. ఏం చేద్దాంరా, మనవరాలు పెళ్ళి అయ్యేదాకా కష్టపడతా. ఆమెను ఇంటికి ఇస్తే నా మనసు నిమ్మలం అవుతుందిరా. ఈసారి పెళ్లి చేస్తావా బాపు? 4 నెలలు అయితే ఆమె చదువు అయిపోతుంది. మంచి సంబంధం దొరికితే చదువు అయిపోయినాక పెళ్లి చేస్తా. చూద్దాం తీయ, ఏమైనా మంచి సంబంధం వస్తే నేనే చెప్తా. ఇక కరెంటు పెట్టేస్తా బైక్ అడుగు. సరేరా, నేను కూడా ఆ ఇంటికి పోయి బుక్కడం తిన తాకలైతుంది. సరితే బాపు, నువ్వేం రాజు పడక్తి, చూద్దాం ఏమైనా మంచి సంబంధం. సరే సరే. ఏంది బిడ్డ, అప్పటి నుంచి చూస్తానా చిన్నవైనట్టున్నావు? ఏం లేదు తాత. చెప్పు తల్లి, ఏమైంది? అయ్యో, ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతాను? ఈ తాతకు చెప్పవా? నేను బాధపడుతూ బిడ్డ. కాలేజ్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసని బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతే పిన్ని అమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది తాత. వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు బిడ్డ? పిన్ని వేసుంటుందో నీకు తెలియదా? నువ్వు ఏడొక బిడ్డ, రేపు ఎవరన్నా పైసలు అడగచ్చిస్తా, కాలేజీ ఫీజు కట్టు, సరేనా? ఒక్కో బిడ్డ, ఒక్కో. పద, అన్నం ఎందుకు, రాత్రి అయింది. శివుడు పొలం దున్నుతాడా ఏంది? శివుడు బాపు ఏం చేస్తున్నావురా? ఏం లేదు, ఇగో ఇవరిదాకా గొర్రు కొట్టిన కైకిలోళ్ళు వచ్చిర్రు. ఇట్లా వచ్చినామే బాపు పొద్దున్నే. ఒక 20,000 కావాలరా. 20,000 దేనికి? బుజ్జి కాలేజీలో ఫీజు కట్టేది ఉన్నది. పైసలు కట్టకుంటే పరీక్ష రాయనిస్తలేరు. 10-15 రోజులు అయితే వడ్ల పైసలు వస్తాయి. సరే వడ్ల పైసలు వచ్చినాక మళ్ళీ నీకు ఇస్తారా? సరే అయ్యో దాని ఏమున్నది కానీ పొద్దుందాంలో రా, ఇంటికాడికి రా, ఇస్తా. సరే, దాని ఏముంది? సత్తన్నపాట 1,20,000. 1,21. సేటుపాట 1,21,000. 1,22,000. సత్తన్నపాట 1,22,000. 1,25,000. బాబన్నపాట 1,25,000. 1,26,000. సేటుపాట 1,26,000. 1,28,000. బాబన్నపాట 1,28,000. 1,29,000. సేటుపాట 1,29,000. ఏమనగానే 1,30,000. బాబన్నపాట 1,30,000. ఏంది అడవులు పడతారు, ఇంకా మాట 4-5 సిటీలు గంతగానం పడుతుంటే. బాబన్నపాట 1,30,000. ఒకటోసారి. ఏమవసరమే, అడవులు మిత్తి పడుతుంది, మూట్లకి కాదు నాన్నకి పడుతుంది మిత్తి. బాబన్నపాట 1,30,000. రెండోసారి 1,30,000. బాబన్నపాట పోతుంది 1,30,000. మూడోసారి పోయింది. పోయిన నెల కంటే ఎంత పడుతుంది ఎక్కువ? 10,000 ఎక్కువైంది. పోయిన నెల కంటే 10,000 ఎక్కువ పడతారు. అడవులకు మిత్తి పడదు, సిటీ పడదు, అడవులకు మిత్తి. ప్రసాద్ అన్న నమస్తే. నమస్తే నమస్తే, కూర్చో అన్న. ఇదిగో 10 లక్షలు లెక్క పెట్టిపోయి. లెక్క పెట్టుకుంటుంది. హైదరాబాద్ రాసిస్తా నా ఇంట్రెస్ట్ పైసలు చూడరా, 2 రూపాయలు చూడరా. అదే అన్న, శంకర్ అన్నకు ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో 20 లక్షలు తెచ్చిస్తాడు, రూపాయి చొప్పున. మనము పైసల విషయంలో ప్రాంప్ట్ ఉంటాం అన్న, అడ్డగోలు మిత్తి తీసుకోం. రూపాయి నోటు చొప్పున అయితేనే తీసుకుంటున్నా, అర్థమైందా? నీకు రెండు రోజుల ముందు చెప్పే నీ పైసలు నీకు ఇచ్చేస్తా. సరే కాంతి కాగితం తీసుకో, రాసిస్తా.